కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము. ఆసాపు కీర్తన. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వెంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదనా? దేవునికి స్తుతియాగము చేయుము. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరిచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారులారా, దీని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడెవడునూ లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఆమేన్.